పోయించిన ఫ్యూల్ వచ్చేసి 1180 10 లీటర్సా గంతే నాది కూడా గంతే 9 లీటర్స్ 9 లీటర్స్ ఆడ 9 లీటర్ 1000 Thinking about what's mine, nothing to deny. Who's that other guy? Oh, you're wasting my time. All these crazy fears that ends with bloody tears. Hotel Mayuri, Family Garden AC Restaurants Mayuri. ఫస్ట్ ఏంటన్నా మన బిల్ వచ్చేసి 700 అయింది. ఇక్కడ క్యాట్స్ హైలైట్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రేట్ ఒకటే రోడ్ ఉంది, ఒకటే హైవే ఉన్నది. మయూరి హోటల్ ఫుడ్ అయితే సూపర్ ఉంది. మధ్యలో ఒక టెంపుల్ కనిపిస్తే వచ్చినాం, ఆగినాం. కోదండరామ టెంపుల్ అని ఉంది. చూపిస్తాను నేను. ఎంట్రన్స్లో ఇట్లా అయితే ఇలా ఉంది. మేము వచ్చే దారిలోనే సైడ్కు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఈజీగా ఏర్పడుతుంది బోర్డు. కోతులు ఎక్కువ ఉన్నాయి అసలు. టెంపుల్ అయితే బాగుంది. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది, నేను చూపిస్తాను. దేవుళ్ళకి ఆల్మోస్ట్ హెడ్స్ ఉండవు, హెడ్స్ లేవు, ప్లస్ లెగ్స్ హ్యాండ్స్ లేవు. బాగుంది, ఫ్యామిలీస్కైనా బెటర్ ఉంటుంది. పార్క్స్ ఉన్నాయి, ఆడుకుంటున్నాయి బాగా. ఈ కోదండరామ టెంపుల్ నుంచి బయలుదేరుతున్నాం. బాగుంది టెంపుల్, సూపర్ ఉంది టెంపుల్ అది చూడడానికి. Sometimes alright, fame is all we ride. Life is all about time, feeling like the world is beyond our sight. It's all about the mind, we'll be doing fine. Alright, it's alright, it's all we ride. It's feeling like the world is నది, రైల్వే ట్రాక్, కొండ హైలైట్ ఉన్నది వ్యూ అయితే. being sober, never getting older. I got all the time, would you pour some wine for me? Smile for me, and I grind on me, yeah. We keep prepping long nights, rock your body whole life. Don't bother the world side, twerk it like a Vegas stripper, dollar money stage mine. Billions in a cage fight, fuck that thoughts and get high, and get high. ఇక్కడ మొత్తం ఇప్పుడే వర్షం పడిపోయినట్టు, ఇప్పుడు కొంచెం కొంచెం చినుకులు పడుతుంది. రోడ్డు పక్కన ట్రైను, భారత్ సిమెంట్ గూడ్స్ ట్రైన్. ఇప్పుడు మంచిగా వర్షం పడ్డది. వాళ్ళు ముందున్నారు, మాకంటే 4-5 కిలోమీటర్స్ ముందున్నారు. నాకు తెలిసి వాళ్ళు నానిపోయిండొచ్చు. మా మీద కూడా కొంచెం కొంచెం చినుకులు పడుతున్నాయి ఆల్రెడీ. పైనుంచి వర్షము, రోడ్డు తడిగా, పక్కన ట్రైను, సూపర్ వ్యూ.
ట్రాఫిక్ ఉంది. ఎప్పుడైతే మేము లంచ్ చేసినాము హోటల్లో, మయూరి హోటల్లో, అప్పటి నుంచి టోటల్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ట్రక్స్ ఎక్కువ, వెహికల్స్ ఎక్కువ, మూమెంట్ ఎక్కువ ఉన్నది. అయినా స్పీడ్ ఇప్పటి వరకు స్పీడ్ వస్తున్నాం. ఇక్కడ దగ్గరికి వర్షం పడుతుంది. చినుకులు స్టార్ట్ అయినాయి లైట్ లైట్గా. ఇదేంటేమో తిరుపతికి అనేది 6th or 7th టైం రావటం. చాలాసార్లు అవుతాను. ఎప్పుడు వచ్చినా ఆల్మోస్ట్ ఎగ్జామ్ పక్కా వర్షం పడుతుంది. తిరుపతిలో వర్షం ఏందో ఎక్కువ పడుతుంది. ప్రతిసారి ఏ సీజన్లో అయినా ఆల్మోస్ట్ వర్షం పడుతూనే ఉంటుంది తిరుపతిలో. నాకు తెలిసి కొండలు ఎక్కువ ఉంటాయి కదా, ఇక్కడ మొత్తం కొండలు ఉంటాయి. ఎప్పుడైతే కడపదాటి మీద కొండలు మొత్తం ఖాళీ అయితే మౌంటైన్స్. తిరుపతికి ఇంకా 42 kilometers ఉంది. ఇక్కడ ఆగినాం. వర్షం పడుతుంది అయితే ఇక్కడ ఆగినాం. ఆల్రెడీ కొంచెం తడిచిపోయినాం. సో ఇక్కడ ఇప్పుడే తిరుపతి చేరుకున్నాం. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి. తిరుమల ఎంత ఉందంటే 23 kilometers ఉంది. 4.2 తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలా. తిరుపతి కింద, తిరుమల పైనకి వెళ్ళాలి. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి. డైవర్షన్ ఎంత దూరం ఉందంటే తిరుమల 25 kilometers. తిరుపతి ఇంకా రాలేదు, జస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం. 3.5 kilometers ఉంది ఇంకా తిరుపతి.
టీ బ్రేక్ వర్షం పడ్డ తర్వాత. టీ బ్రేక్ తర్వాత మొత్తం టోటల్ డీప్ ఫారెస్ట్, వర్షం పడుతుంది, పొగ మంచి టోటల్. అన్నకు మంచిగా ఫోన్ మాట్లాడుకుంటారు. మనం వెళ్ళాల్సిందే లేదు. కాఫీ తాగినాం చూడు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు టోటల్ పొగ మంచి మొత్తం ఘాట్ సెక్షన్ లేదు, రోడ్ మొత్తం ఓన్లీ సింగిల్ లైన్ ఉంది, మొత్తం ప్యాచులు ఉన్నది. నేను బ్లాగ్ రికార్డ్ చేయలేను, టోటల్ పొగ మంచిగా ఉంది. మాకే విజన్ అసలు క్లారిటీ లేదు, 40-60 మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం అంతే. హైలైట్ అనిపించింది ఆ వ్యూ మాత్రం సూపర్. కేక ఇక్కడ నంది సర్కిల్ దగ్గర మేము టీ కోసం మనం ఆగినాం. అప్పుడు బైక్ సైడ్కి పార్కింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మన రియర్ సస్పెన్షన్ నుంచి మొత్తం ఆయిల్ మొత్తం లీక్ అయిపోతుంది, ఆయిల్ సెల్ అనేది పగిలిపోయింది. సో మేము అది చూసుకోలేము, కొంచెం దూరం వెళ్ళినాక చూసుకుంటే ఇక మళ్ళీ రిటర్న్ ఇక షోరూమ్ తిరుపతిలోనే కేటీఎం షోరూమ్కి లేకపోతే రిపేర్ షాప్కి వెళ్దామని ఇక్కడ నుంచి వెళ్ళినాం. గాయస్ పెద్ద ప్రాబ్లం వచ్చి పడేసింది. తిరుపతి రాగానే మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆగినాం కదా, ఆగగానే అలా టీ తాగుతున్నాం. నా బైక్ షాకబ్గా నుంచి ఆయిల్ మొత్తం లీక్ అయిపోతుంది, ఉన్న ఆయిల్ మొత్తం ఆల్రెడీ లీక్ అయిపోయింది. దారుణంగా ఊగుతుంది, చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా గుంత వచ్చినా బైక్ మొత్తం ఎత్తేస్తుంది అన్నట్టు. అసలు చూడండి బైక్ మొత్తం ఊగుతుంది. అసలు లైట్గా బ్రేక్ పెట్టినా ఎన్నుకున్నా కానీ వచ్చి నాకు గుద్దుకుంటున్నాడు.